ఎవరైనా సరే మంచి మార్గంలో వెళ్ళాలి అన్నా, వారు కోరుకున్న లక్ష్యం నెరవేరాలి అన్నా వారి జీవితంలో ఒక మార్గదర్శనం కావాలి. అలా నడిపించే ఆచార్యులు, గురువులు, ప్రేరణాకర్తల సాంగత్యం చాలా ముఖ్యం. మన ఆలోచనలే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా చేస్తాయి. సాధించాలి అని అనుకునే వారందరికీ సమాధానమే ఈ పుస్తకం కంపాస్, ఫైండింగ్ ది రైట్ డైరెక్షన్. ఈ రోజుల్లో చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా పుస్తకం ఎందుకు రాయాలి అనిపించింది అన్న ప్రశ్నకు పుస్తక రచయిత బాలచంద్ర ఇలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారో విందామా? భగవత్ ప్రేరణ వలన గత 4 దశాబ్దాల నుండి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్నో రాష్ట్రాలలో లక్షల మంది విద్యార్థులను కలిసి మాట్లాడి, ముచ్చటించి, ఉత్సాహ ప్రోత్సాహాలు అందించి వారిలో ప్రేరణ నింపే భాగ్యం నాకు కలిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా నేటి విద్యార్థుల జీవన విధానాలు, విశేషాలు కొంత బాధ కలిగిస్తూ ఉంటాయి. ప్రధానంగా విద్యార్థుల చదువు సంస్కారాలు ఏ రీతిగా ఉన్నాయో మరియు పోటీలను, పరీక్షలను వారు ఎలా ఎదుర్కొంటున్నారో గమనిస్తే చాలా దిగులుగా ఉంటుంది. అందువలన నేను ఎక్కడ మాట్లాడినా, ఎన్ని వేల మందితో సంభాషించినా నాకు తెలిసినదేదో నేను చెప్పటం మానుకొని విద్యార్థులతో ముచ్చటిస్తూ అసలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఎందుకు చదవలేకపోతున్నారు, పరీక్షల్లో ఓటమికి కారణం ఏమిటి, జీవితం మీద అవగాహన లేకపోవటానికి కారణం ఏమిటి, ఇలా కొంత చర్చించి వారితోటే కారణాలు చెప్పించడం ద్వారా వారిలో అయ్యో ఈ కారణాల వలనే కదా నేను ఏమీ సాధించలేకపోతున్నాను, కనీసం ఇప్పటి నుండైనా నా తప్పులు సరిదిద్దుకొని బాగుపడాలన్న వైఖరిని వారిలో తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. తదనంతరం వాళ్లకు వారుగా ఏకరువు పెట్టిన కారణాలనే ఒక్కొక్కటిగా తీసుకొని వాటికి సహజమైన సందర్భానుసారమైన సవివరణమైన సోదాహరణములతో నేను నవ్వుతూ, వాళ్ళని నవ్విస్తూ, వారికి ఆత్మీయుడిలా, అమ్మ తమ్ముడిలా, మామయ్యగా మారి వారికి సరి అయిన సమాధానాలు చెప్తూ వారి గుండెలు నిండా స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటాను. మాట్లాడేది హృదయపూర్వకంగా ఉంటుంది కాబట్టి సభ ఏదైనా, స్థలం ఏదైనా, సమయం ఏదైనా, మాట్లాడేది ఏ వయసు వారితోనైనా, ఎలాంటి పిల్లలతో అయినా నా మాటలు వారిలో స్ఫూర్తి నింపటం నేను చూస్తుంటాను. నయా పైసా ఖర్చు లేకుండా నా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే అద్భుతమైన అవకాశం నాకు ఈ ఉపన్యాస కళ ద్వారా కలిగినందుకు ఎన్నోసార్లు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను. 100 మంది ఉంటే ఒకలాగా, 1000 మంది ఉంటే ఇంకొకలాగా కాకుండా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా చేసుకొని వారి సేవలో తరిస్తున్నాను. ఈ నేపథ్యంలో నాతో సంభాషిస్తూ ఎంతోమంది, అయ్యా మీరు చెప్పే విషయాలన్నీ పిల్లలకు మాత్రమే కాక పెద్దలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మీరు ఇలాంటి విషయాలు పుస్తక రూపంలో అందిస్తే బాగుంటుంది అనే పుస్తక ప్రియులు ఉన్నారు. మేము ఉపాధ్యాయులమే అయినా మా జీవితంలో ఏనాడు ఇలాంటి విషయాల గురించి ఆలోచించటం కానీ చర్చించడం కానీ చేయలేదు. మీరు చెప్పే విషయాలు విద్యార్థుల కంటే మాకే ఎక్కువగా ఉపయోగపడతాయి అనే అధ్యాపకులు ఉన్నారు. మీ భావనలు, చెప్పే విధానం, కట్టు, బొట్టు, జుట్టు, ఆకట్టుకునే చతురత, అనర్ఘలమైన ఉపన్యాస ధోరణి, ఇలా అన్నీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎంతో సహజంగా మీరు సామాజిక, సాంఘిక, పౌరాణిక, దేశభక్తి ప్రబోధితమైన విషయాలను, సంఘటనలను కళ్లకు కట్టినట్టు చెప్పే విధానం నిజంగా విద్యార్థులకు జీవితకాలం స్ఫూర్తి నింపుతుంది అనే తల్లిదండ్రులు ఉన్నారు. సార్, మీరు మాట్లాడేది వింటుంటే అయ్యో ఇన్నాళ్ళు నేను చదువునే కాదు నా జీవితాన్ని కూడా ఎంత వృధా చేశానో తెలుస్తుంది.
ఇక నుండైనా నన్ను నేను మంచి మార్గంలో పెట్టుకొని తల్లిదండ్రులకు సాయం చేస్తాను, బాగా చదువుకుంటాను అనే వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి ఫీడ్బ్యాక్ ఎన్నో చోట్ల నుంచి వస్తుంటుంది. కానీ నేనెప్పుడూ వాటి గురించి ఆలోచించనే లేదు. చేస్తున్న దివ్య కార్యాన్ని మరింత శ్రద్ధాభక్తులతో చేసుకుంటూ ముందుకు వెళ్ళటం తప్ప ఇంకొక ఆలోచనే రాలేదు. కొన్ని చోట్ల గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాను. మరికొన్ని చోట్ల గొంతు ఒత్తిడికి గురై మాట్లాడలేని సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల చెస్ట్ పెయిన్ వచ్చి ఇబ్బంది పడి ఉంటాను. దేహమునకు వయసు పెరిగే కొద్దీ వచ్చే కష్టాలు ఇవన్నీ. మునుముందు నా దేశము కోసం నేనేమి చేయగలనో తెలియదు. ఇప్పుడు ఈ దేహానికి 50 ఏళ్ళు వచ్చేశాయి. నా శక్తియుక్తులు మునుముందు ఎలా ఉంటాయో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్రహీంపట్నంలోని అభయ ఆనంద నిలయమును వేదికగా చేసుకొని శ్రీ సత్యసాయిబాబా వారిచ్చిన దివ్య ప్రేరణతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం రాయాలని సంకల్పించాను. అందుకు శ్రీ శార్వరీనామ ఉగాదిని ముహూర్తంగా నిర్ణయించి విశ్వవ్యాప్తంగా మానవాళిని పట్టి కబళిస్తున్న కోవిడ్-19 కరోనా భారత ప్రజలకు 68 రోజుల పర్యంతం స్వీయ నిర్బంధనము, ఏకాంతవాసమును ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరి ప్రయోజనం కోసమే పుస్తకము రాసే కార్యాన్ని సంకల్పించాను. పూర్వం దేశ నాయకులు కారాగారంలో బంధించబడినప్పుడు వారి సమయాన్ని మంచి పుస్తకాలు చదువుతూనో లేక రచనలు చేస్తూనో గడిపేవారని విన్నాను. అలాగే నేను కూడా ఈ స్వీయ నిర్బంధమును సాకుగా తీసుకొని సమాజానికి పనికి వచ్చే మంచి పనిని చేయాలని సంకల్పించాను. ఈ పుస్తకంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు లేవనెత్తిన పలు సమస్యలకు, సందేహాలకు, విచారములకు, కష్టములకు, అంశములకు నాకు తెలిసిన విధముగా సమాధానములను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు రూపమే ఈ పుస్తకము. ఈ వ్యాసములు వర్తమాన మరియు భావితరాల విద్యార్థులలో కొంతమందికి ఉపయోగపడిన నా జీవితము సార్థకమైనట్లే అని తలుస్తాను. మునుముందు వయోభారము చేత నేను మాట్లాడలేకపోయినా నా భావనలు భారతీయులందరితోటి సజీవంగా ఉంటాయని సంతృప్తి పడతాను. రేపు నేను ఈ శరీరం వదిలేసినా ఈ పుస్తకం ద్వారా నేను అందరితో కలకాలం జీవించినట్లుగానే అనుకుంటాను. ఈ అద్భుతమైన ఆలోచనలు వ్యాసములుగా మొదట అభయ సమాచార మాసపత్రిక ద్వారా తెలుగులో ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి. తదుపరి ఆడియో మరియు వీడియో పాఠాలుగా తీర్చిదిద్దబడాలని ఆశించాను. వీలును బట్టి కనీసం హిందీ మరియు ఆంగ్ల భాషలోకి తర్జమా చేయబడతాయి. ప్రధానంగా తెలుగు చదవగలిగే వారికి తప్పక ఈ రచనలు స్ఫూర్తి నింపగలవని నా ప్రగాఢ విశ్వాసము. ఈ రచనా వ్యాసాంగములో నా ఆశయాన్ని గమనించిన కుమారి సోమిశెట్టి లలితా లహరి రచనలో నాకు తోడు నిలవడమే కాక తాను కూడా నాలాగానే ఆలోచిస్తూ స్వయంగా కొన్ని వ్యాసాలు నా శైలిలో రాసింది. వాటిని నేను మళ్ళీ సమీక్షించి సరిచేసుకున్నాను. నిజానికి తిరిగి చూస్తే లలితా లహరి కూడా నాతో పాటుగా ఈ గ్రంథాన్ని వ్రాసి సహరచయితగా మారిపోయింది అని చెప్పాలి. ఇక రచనా సమయంలో నాకు అభయ ఆత్మబంధువులు డాక్టర్ కె సాయిలత, శ్రీ ఎం మహేష్, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి శోభా పట్వారి, సిఏ గౌరా లక్ష్మీ ప్రసాద్ మరియు ఎంతోమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు ఎంతగానో సాయం చేశారు. ఈ గ్రంథయజ్ఞము నిజానికి ఒక మహత్తరమైన అనుభూతిగా నిలిచిపోయింది. ఈ పుస్తకమును అందంగా తీర్చిదిద్దిన మిత్రులు దేవళ్ళ శంకర్, జిషాన్ మరియు చేవూరి రమేష్లకు ఎంతో రుణపడి ఉండాలి. అలాగే ఈ పుస్తక ముద్ర చేసిన డాల్ఫిన్ గ్రాఫిక్స్ బృందానికి కృతజ్ఞతలు. ఎంతో శ్రమకోర్చి ఎందరో వ్యక్తులు
ముద్రణలో తప్పులను సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా కొన్ని తప్పులు దొర్లి ఉంటాయి. వాటిని మా దృష్టికి తెస్తే తప్పక సరిదిద్దుతాము. లవ్ అండ్ లైఫ్ ఫర్ ద కంట్రీ. మీ బాలచంద్ర.